నమస్తే అమ్మా. నమస్తే. మంచి పని చేశారమ్మా. రాజావారంటే ఊరందరికీ ఇష్టం. ఆయన అపర్ణలో చూసుకుంటున్నాం. అపర్ణకు జరిగే ఈ వేడుకంటే మా అందరికీ ఆనందమే. అవునమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళేరి? అల్లుడు గారు వాళ్ళ బామ్మని తీసుకుని సిటీ నుంచి బయలుదేరారు. ముహూర్త సమయానికి వచ్చేస్తారు. అలాగే చిన్నమ్మాయి అల్లుడు గుడికి వెళ్లారు. కాసేపట్లో వాళ్ళు వస్తారు. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. అలాగే. అత్తయ్య, ఏంటి? ఒక 2 నిమిషాలు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నీ మోసకారి మాటల వల్లే ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఇంకేం చెప్తావు? అయ్యో అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మావయ్యకి నేనేంటో పూర్తిగా తెలుసు. అందుకే ఆయన నాకు అపర్ణకి పెళ్లి చేయాలనుకున్నారు. ఇందులో అపర్ణ చెప్పింది కూడా నిజం. అది ఆయన చనిపోక ముందు అయ్యుంటుంది. కానీ ఆయన చనిపోయింది మాత్రం నీ వల్లే. ఒప్పుకుంటాను అత్తయ్య, కానీ అది నేను కావాలని చేసిన తప్పు కాదు. అపర్ణ అంటే నాకు ప్రాణం. అందుకే తనకు దూరంగా ఉండలేక తిరిగి వచ్చేసాను. అపర్ణ పేరెత్తితే చంపేస్తాను. కాసేపట్లో దానికి నిశ్చితార్థం, కొద్ది రోజుల్లో పెళ్లి. అదే చెప్తున్నాను అత్తయ్య, తనకి పెళ్లి కాలేదని నటిస్తుందని నాకెప్పుడో తెలుసు. అందుకే అపర్ణ వెంట పడ్డాను. తను కూడా నేనంటే ఇష్టం. దయచేసి మా ప్రేమను కాదనకండి అత్తయ్య, మమ్మల్ని విడదీయద్దు. అపర్ణకి ఆర్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే తను జీవితాంతం బాధపడుతుంది. నేను బాధపడతాను. తెలిసి తప్పు చేయొద్దు అత్తయ్య. మా ప్రేమకి అన్యాయం చేయొద్దు. చేతులు జోడించి అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన నా భర్త తిరిగొస్తాడా? ఈ బుద్ధి జ్ఞానం ముందే ఉండుంటే నా పసుపు కుంకాలు నాకు దూరం అయ్యేవి కావు. నిన్ను క్షమించను, ఎప్పటికీ క్షమించను. ప్రేమపై నీకంత ఇదే ఉంటే అదిగో నిన్నే ప్రేమిస్తూ నీపై ప్రాణాలు పెట్టుకున్న నీ మరదలి ఇందు ఉంది. వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకో. ప్రేమ ఎవరికైనా ప్రేమే కదా. వెళ్ళి దాని ప్రేమను గెలిపించు. నువ్వు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. ఇందు సుఖంగా ఉంటుంది. అత్తయ్య, ఇంకొక్క మాట మాట్లాడితే కోడలు తమ్ముడువని కూడా చూడకుండా మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.